హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఒకేసారి ఒకే సైజ్ బ్లౌజులు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే మోడల్ కుడుతున్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. చూడండి, నడుము చెస్ట్ సమానంగా ఉన్న బ్లౌజ్ కటింగ్ అండి. ఓపెన్స్ అటువైపు వేసాను, జాయింటింగ్ నా వైపు నుండి కింద హెచ్చు తగ్గు లేకుండా నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం అండి. హాఫ్ ఇంచ్ కుట్లకు పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఎంత వస్తే అంత పెట్టేసుకోవాలి. ఇది నడుం బ్లూజ్ అనమాట. టేప్తో అయితే కాజా పట్టి వదిలేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఇలా టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు వరకు ఒక మార్కింగ్, ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసి అక్కడికి స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఒక పావించు పెంచమన్నారండి హైటు. నేను ఇంకొక పావించు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, వచ్చిన దానికంటే ఒక పావించు పైన కూడా మార్కింగ్ వేసాను, ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని. ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చి నెక్ చెక్ చేసుకుందాం. ఇక్కడ చెస్ట్ చూసుకుంటున్నాను. చూడండి, చెస్ట్ నడుము రెండు సమానంగా ఉంది ఈ బ్లౌజ్కి. చూడండి, ఫస్ట్ నుంచి చంక కింది కుట్టు వరకు కొంచెం లాగినట్టు చూడాలన్నమాట దీన్ని మాత్రం, ఎందుకంటే ఖర్చులోకి వెళ్తుంది కదా క్లాత్ అనేది ఉక్స్ పట్టి దగ్గర, అందుకని. నాకు 9 ఇంచులు వచ్చింది, పెట్టేసుకుంటున్నాను. కింద కూడా 9 ఇంచులు ఉందన్నమాట నడుం బ్లౌజ్ కూడా. మనకు 36 సైజు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని నెక్ చెక్ చేసుకుందాం. నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి. చూడండి, నాకు నెక్ అయితే దించమని చెప్పలేదండి, అందుకే నేను అంతా మొత్తం పెట్టేస్తున్నాను అనమాట. అంటే పెంచిన దగ్గర నుంచి, హైట్ పెంచిన దగ్గర నుంచి చెక్ చేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి. దీనికి వచ్చేసి నెక్ లూజు 2.5 ఇంచులు పడుతుందండి, 36 కదా. కింద నెక్ డీప్ తీసుకోవడానికి 3 ఇంచెస్. ఇది మినిమం సైజ్, దీనికి ఖచ్చితంగా పడుతుందన్నమాట. ఇంకా డీప్ అడిగితే ఇంకెక్కువగా తీసుకోవాలి. చూడండి, ఈ బాక్స్ షేప్లో రౌండ్ తిప్పేశాను. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది అనమాట, మంచి రౌండ్ వస్తుంది. షోల్డర్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత. చూడండి, ఇక్కడ ఒక సైడ్ కుట్టు కోసం ఉంటుంది కదా, ఇంకొక సైడ్ కుట్టు కోసం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే 1/2 ఇంచ్ ఖర్చు కోసం, కుట్ల కోసం పెట్టేసుకొని ఫస్ట్ అయితే నేను చంక డౌన్ ఈ సైజుకి 6 ఇంచులు ఇచ్చాను. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచ్ ఇచ్చేసి రౌండ్ తిప్పేశాను. కానీ సైజ్ బ్లౌజ్కి ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కదా మనము. చూడండి, ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. 8.5 ఇంచులకు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉందన్నమాట, 9కి తక్కువగా ఉంది. చెక్ చేసుకుంటే నాకు రాలేదు, సరిపోయే ఆమ్ రౌండ్ అనేది రాలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ కిందికి దించాను. 1/2 ఇంచ్ కిందికి దించి మళ్ళీ 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ రౌండ్ తిప్పి ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని చూస్తున్నాను. వచ్చిందండి. 9.5కు 2 గీతలు, అంటే 8.5కు కొంచెం ఎక్స్ట్రాగా ఉందన్నమాట, సరిపోతుంది. చూడండి, 8.5కు ఒక గీత అలా కొంచెం ఎక్స్ట్రాగా ఉంది. ఒక్క గీతలో బ్లౌజ్ ఏమీ తేడా అయిపోదన్నమాట, కరెక్ట్గానే కుదురుతుంది, సరిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ మళ్ళీ చెక్కింగ్ అయితే చేస్తున్నానండి. చూస్తుంటానమాట 1కి 2 సార్లు కొంచెం బ్లౌజులు డిఫరెంట్గా ఉన్నప్పుడు. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ ఇలా అన్నీ ఒకేసారి వేసి కట్ చేసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు నేను నెక్ దగ్గర ఎంత సమానంగా పెట్టేసానని, ఏమాత్రం కూడా హెచ్చుతగ్గులు ఉండకూడదండి, సమానంగా ఉండాలి. హెచ్చుతగ్గులుగా ఉంటే మొత్తం మళ్ళీ 4 బ్లౌజెస్ వేస్తారా, 5 వేస్తారా, వేసినవన్నీ పాడైపోతాయి. అందుకని సమానంగా వేసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. సీజర్ అనేది షార్ప్గా ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ వేసిన విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజులు మంచిగా కుదురుతాయి. నడుము దగ్గర చూడండి, కొద్దిగా ఎక్స్ట్రాగా తీసేస్తున్నాను సైడ్ వైపున. ఇలా తీసేస్తే ఫిట్టింగ్ బాగుంటుంది. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటున్నాను. రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయరు. ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రాగా ఉంది, క్లాత్ తీసేస్తున్నాను. చూడండి, అయిపోయింది, మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ అనేది తర్వాత తీస్తాను. మళ్ళీ కదిలిస్తే క్లాత్లు హెచ్చుతగులుగా అయిపోతాయి కాబట్టి
ఒకటి తర్వాత ఒకటి కట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ చూడండి నేను కొంచెం క్రాస్ అనేది తక్కువగా వేస్తున్నాను, సైజ్ పెద్ద సైజ్ కదా, ఇక్కడ మనకు నెక్కుకు సరిపోవాలి. మళ్ళీ క్లాత్ ఇక్కడ స్కేల్ పెట్టే దగ్గర ఇలా సరిపోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది, బ్యాక్ నెక్ కిందకు ఉంటుంది, అది చూసుకోవాలి. చూసుకొని మార్కింగ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేయాలి. చూడండి ఇలా మొత్తం మార్కింగ్ వేసేసి ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా ఫస్ట్ బాక్స్ షేప్ ఇచ్చేసి దీనికి మిడిల్లో మధ్యలో 1/2 ఇంచ్ లోత్ అనేది కంపల్సరీగా తీసేసుకోవాలి. ముడతలు లేకుండా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉంటే అంత. చూడండి నాకు ఖర్చులతో కలిపి 13 ఇంచులు వచ్చింది, పెట్టేసుకుంటున్నాను. ఈ హైటేనండి, ఈ హైట్లో తగ్గిస్తేనే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. ఈ హైట్ అనేది కరెక్ట్గా చూసి తీసుకుంటే మనకు బ్లౌజ్ బాగా కుదురుతుంది. ఇంకా సైడ్ కుట్లో అయిపోయి తగులు రావడాలు అలాంటివి ఉండవు. ఈ సైడ్కి కూడా ఇప్పుడు చూసారు కదా, అలా చెక్ చేసుకోవాలి. నేను చూస్తున్నాను కదా, ఆ విధంగా చెక్ చేసుకుంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు కూడా అస్సలు తగులు రాదనమాట. సరిపోయే క్లాత్ ఇవ్వాలి మనం అక్కడ. చూడండి ఫ్రంట్ నెక్ 8 ఇంచులు ఉందండి, నాకు అదే అర్థం కాలేదు. బ్లౌజ్కి బాగా సాగిపోయింది బ్లౌజు. 8 ఇంచులు ఉంది, కానీ 8 ఇంచులు పెడితే ఓవర్గా అయిపోతుంది. కాబట్టి నేను 1/2 ఇంచ్ తగ్గించేసి పెట్టాను. ఇంకా మళ్ళీ మొత్తం 7 పెట్టొచ్చు, కానీ ఏమో కస్టమర్కి అది బాగున్నందుకే ఇచ్చి ఉంటుంది కదా, నేను అడగలేదు ఇంకా. చూడండి ఒక్కసారి నెక్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనిపించింది నాకు. సరిపోయిందండి, ఇంకా సరిపోతుంది కూడా, కొంచెం తగ్గినా పర్వాలేదు, నేను చెప్పేస్తాను వాళ్ళకి. ఇప్పుడు ఉక్స్ పట్టి వచ్చేసి నేనైతే కుట్టినాక ఉంటుంది కదా, ఎంత వస్తుంది, 3 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 4 ఇంచెస్ పెడతాను. 1 ఇంచు యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట, అంతకు ఎక్కువగా ఏమీ పట్టదు. ఇప్పుడు డాట్స్ చూడండి, 3 ఇంచులకి ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు ఇద్దామనుకున్నాను, కానీ సైజుకి మరీ చిన్నగా ఉందన్నమాట. అందుకని 1.5 ఇంచుకే ఇస్తున్నాను. ఇలా కూడా వేస్తారా అంటే వేస్తారండి, చెస్ట్ మరీ లేసినట్టుగా కాకుండా అణిగిపోయినట్టుగా తొడిగే వాళ్ళు చిన్న డాటే వేయించుకుంటారనమాట. వాళ్ళకి ఇలా లేస్తే నచ్చదు ఫ్రంట్ పార్ట్లో, అలాంటి వాళ్ళకి ఇలానే వేయాలి. మొత్తం ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాను చూడండి నీట్గా. ఇలా లెఫ్ట్ హ్యాండ్ అనేది క్లాత్ల పైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మొత్తం ఎలా మార్కింగ్ ఉందో అలా కట్ చేసుకోవాలి. చూడండి అయిపోయింది. ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు అండి, విసుగు రాకుండా కట్ చేసుకోవచ్చు. మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని ఇలా ఒకే సైజు ఒకే కస్టమర్వి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. చూడండి కటింగ్ చేసింది అనుకోండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినట్టే. ఇంకా మనం కట్ చేయకుండా పక్కన పడేస్తే అవి అలానే ఉంటాయి. ఒకటి కట్ చేసుకొని కుట్టేసరికి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా అన్నీ ఒకేసారి కట్ చేసుకొని మిషన్ పైన కూర్చుంటే టకటకమని కుట్టేస్తాను. కుడుతుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందండి కటింగ్ చేసే కంటే కూడా. అయిపోయింది. ఎక్కడికక్కడ టక్స్ అయితే నేనైతే మెయిన్ డాట్ దగ్గర ఒక దగ్గరే పెట్టాను. ఇప్పుడు వచ్చేసి 2 హ్యాండ్స్ అయితే హెమ్మింగ్కి ఉన్నాయి, 2 హ్యాండ్స్ వచ్చేసి అన్లోడింగ్కి ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి 2 హ్యాండ్స్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ హెమ్మింగ్కి ఉన్న 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను, ఇంకా 2 హ్యాండ్స్ తర్వాత కట్ చేస్తాను. తర్వాత క్రాస్ బెల్ట్లు కూడా చూపిస్తాను మీకు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎంత బాగా చెప్తున్నానంటే అంత క్లియర్గా ప్రతిదీ నాకు వచ్చింది చెప్తున్నా కూడా వ్యూస్ లేవు, లైక్స్ లేవు. వీడియో పూర్తిగా చూడరండి, సగం సగం చూస్తారు. చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. చూసి లైక్ ఇవ్వండి, ఇంకొంతమందికి మా వీడియో అనేది రికమెండ్ అవుతుంది. చూడండి ఇలా కింద హెచ్చు తగులు లేకుండా నీట్గా కట్ చేసేసుకున్నాను. విడివిడిగా కట్ చేశాను, ఎందుకంటే చాలా హెచ్చు తగులుంది ఒక్కొక్క దానికి. ఇంకా 2 వేస్ట్ చేసే కంటే దానికి తీసిన తర్వాత మళ్ళీ 2 ఒక దగ్గర వేసేసి 4 ఫోల్డింగ్స్గా వేసి కింద హెచ్చు తగులు తీసేసుకొని ఈ స్కేల్ ఎంత ఉందో అంత మందం పెట్టేస్తే నాకు హెమ్మింగ్కి సరిపోతుంది. డబుల్ ఫోల్డింగ్కి మనం హెమ్మింగ్కి డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కదా, దానికోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత ఇలా నీట్గా పెట్టేసుకొని వచ్చిన దానికంటే పైనకి ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం మనం వేస్తాం కదా, చంక డౌన్ దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర, సైడ్ కుట్టు దగ్గర మార్కింగ్ వేసేసి హైట్ దగ్గర స్ట్రైట్గా ఒక మార్కింగ్, చంక డౌన్ దగ్గర వేస్తున్నాను కదా మార్కింగ్, కానీ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. మనకు 9కి కొంచెం తక్కువగా ఉంది కదా చంక డౌన్ అనేది. ఇంక ఇక్కడ 3.5 ఇంచులు ఉండాలండి, కరెక్ట్గా ఉంది, సరిపోతుంది మనకి. చంక డౌన్ అనేది 3.5 ఇంచులు వచ్చింది. షోల్డర్ దగ్గర చూడండి హ్యాండ్ లావుగా ఉంది కదా, 2 ఇంచుల నుంచి డౌన్ చేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి ఇలా
లావుగా ఉన్నప్పుడు ఇలా ఇక్కడ కొంచెం మార్పు చేసుకొని కట్ చేసుకోవాలి. చంక దగ్గర స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసాను. అంటే ఇది సైడ్ కుట్ల మన కుట్టిలా వస్తుంది. మనం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ క్లాత్ అనేది జాయింట్ చేసింది కుట్లలో వెళ్ళిపోతుంది. కుట్లలోకి మనకు బయటకు కనిపించదనమాట. ఒకే సైడు అతుకు పడేటట్టు కట్ చేస్తుంటారు కదా, కొంచెం మనకి ఇది పని ఎక్కువ కానీ ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, లోతు కూడా తీసేసాను. పైన 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో ముప్పావు ఇంచు లోతు తీసేయాలి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు చూపిస్తాను చూడండి. మీకు సింపుల్గా ఈజీగా ఉంటుందండి కటింగ్ అనేది. స్టిచ్చింగ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాను నేను. ఇంకా మీకు ఎక్కడైనా డౌట్ స్టిచ్చింగ్లో ఉంటే కామెంట్ చేయండి. ఆ ప్లేస్లోనే మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తానమాట. ఎందుకు అలా అవుతుంది, ఎలా కుడితే కరెక్ట్గా వస్తుందని. చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ ఎంత అవసరం ఉంటే అంత చెక్ చేసుకొని వేసుకోవాలి. ఒక సిస్టర్ కామెంట్ చేసింది, ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత పైకి అయిపోతుంది, సరిపోవట్లేదు సైడ్ వైపున అని. ఇలా క్రాస్ బెల్ట్ చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ హైట్, సైడ్ కుట్టు ఇవన్నీ చెక్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఇక్కడ నాకు వచ్చేసి ఉక్సు సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు, సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచులు పడుతుందన్నమాట. కుట్టిన తర్వాత అంత రావాలి. నేను సైడ్ వైపున 3 ఇంచులు పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు పెడుతున్నాను. 1 ఇంచ్ ఖచ్చితంగా క్రాస్ బెల్ట్కి ప్లస్ చేస్తానండి. చాలామంది సన్నగా చూపిస్తారు క్రాస్ బెల్ట్. 3, 2.5, 2.25 ఏం సరిపోతుంది, అస్సలు సరిపోదు. కుట్లలోకే వెళ్తుంది క్లాత్. ఖచ్చితంగా ఇంత తీస్తేనే క్రాస్ బెల్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. క్రాస్ బెల్ట్లు కూడా కటింగ్ చేసేసాను. ఇంకా 2 హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. ఇదైతే ఏమీ చూపించట్లేదండి, ఇందాక కట్ చేసినట్టుగానే కట్ చేస్తాను. పైన వచ్చేసి కాకపోతే హెమ్మింగ్కి పెట్టాను అనమాట, ఎక్స్ట్రా పెట్టాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.